చూడండి, కన్నా కొన్న ఉన్నవాళ్ళు ఎడమైపోవచ్చు. నిండు నూరేళ్ల జీవితం నీతో పంచుకుంటాను అనుకున్న వాళ్ళు తుంచుకొని వెళ్ళిపోవచ్చు. మనసుకు వేదన కలిగినప్పుడు, గుండెకు గాయం కలిగినప్పుడు మమతను చంపుకొని మనుషులు దూరమైపోతారండి. ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి గోరుముద్రతో పెంచిన తల్లిదండ్రులు కూడా కాదనుకొని కాలరాసి వెన్ను చూపి పారిపోతారండి. లోకము యొక్క నైజం, పాపము యొక్క బీజం ఇలాగే ఉంటుంది. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ శాశ్వత కాలం మనతోనే ఉంటారు అని అనుకోవడం మన భ్రమండి. వీళ్ళే నాకు ఆపత్ బాంధవులు, వీళ్ళే నాకు ఆపత్కాలమందు నాకు సహాయకులు, వీళ్ళే నన్ను తుద వరకు అంతము వరకు భరించి సహించి నడిపించేవాళ్ళు అని అనుకోవడం మన అవివేకం అండి. ఎందుకంటే మనుషుల మనసులు స్థిరమైనవి కావు.